ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత సాయం చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. ప్రాతర్ద్యూత ప్రసంగేన ప్రాతకాలంలో జూదాన్ని గురించి, మధ్యాహ్నం స్త్రీల గురించి, సాయంకాలం వేళలో దొంగతనం గురించి ఎవరు మాట్లాడతారో వాళ్ళు బుద్ధిమంతులని శ్లోకానికి ఉండే పై అర్థం. జాగ్రత్తగా పరిశీలించితే ఇటువంటి శ్లోకాలు లోపల విశేషార్థాన్ని మనకి అందిస్తాయి. ప్రాతర్జ్యూత ప్రసంగేన, జూదం అంటే ఏ జూదమే ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా కలిగిన భారతం ఉందో ఆ భారత కథని ఉదయకాలంలో వినాలి అని అర్థం. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్న కాలంలో ఏ స్త్రీ అయినటువంటి సీతమ్మని ఎత్తుకుపోయి రావణాసురుడు తన లంకా నగరాన్ని నాశనం చేస్తున్నాడో ఆ వృత్తాంతం ప్రధాన కథగా కలిగినటువంటి శ్రీమద్ రామాయణాన్ని చదవాలి అని దాని విశేషార్థం. సాయం చోర ప్రసంగేన, సంపూర్ణమైన గోపికల హృదయాన్ని, ఋషుల హృదయాన్ని, ఉండేటటువంటి అందరి యొక్క హృదయాన్ని దోచుకుని దొంగతనం చేసేటువంటి కృష్ణుని చరిత్రమే ఇతివృత్తంగా కలిగిన భాగవతాన్ని సాయంకాలం వేళలో చదవాలి అనేది దాని విశేషార్థం. ఇక రెండవ మరో విశేషం కూడా ఉంది ఇందులో. ప్రాతర్జ్యూత ప్రసంగేన, ప్రతి వ్యక్తికి 3 కాలాలుంటాయి. ప్రాతకాలం అంటే బాల్యం, మధ్యాహ్న కాలం అంటే యవ్వనం, సాయంకాలం అంటే వృద్ధాప్యం. కాబట్టి బాల్యంలో భారతాన్ని చదివించాలి, మధ్యాహ్న కాలంలో యవ్వనాన్ని చదివించాలి, యవ్వన కాలంలో శ్రీమద్ రామాయణాన్ని చదివించాలి, వార్ధక్యంలో భాగవతాన్ని చదివించాలి అని దీని విశేషం. బాల్య వయసులో ఉన్నటువంటి వానికి భారతాన్ని చదివిస్తే ఎవరు ధర్మరాజో, ఎవరు శకునో, ఎవరు దుర్యోధనుడో, ఎవరు మంచివాడో, ఎవడు కాడో, ఎవడు కొడుకుని పట్టించుకోనటువంటి ధృతరాష్ట్రుడో అందరికీ అర్థమయ్యేలా అవుతుంది. మధ్యాహ్న కాలంలో కానీ శ్రీమద్ రామాయణాన్ని అంటే యవ్వన కాలంలో శ్రీమద్ రామాయణాన్ని చదివించినట్టయితే ఏక పత్ని వ్రత ధర్మంతో ఉండడమే కాకుండా మరొక భార్యని స్వీకరించకూడదు అనేటటువంటి విశేషాన్ని తెలియడమే కాకుండా భార్యని ఎంత గౌరవించాలి, ఆదరించాలనేటువంటి విషయం అర్థమవుతుంది. ఈ బాల్యంలో భారతాన్ని, యవ్వనంలో శ్రీమద్ రామాయణాన్ని చదివినటువంటి ఆ అనుభవంతో వృద్ధాప్య కాలంలో గాని భాగవతాన్ని చదివినట్లయితే మోక్షానికి ఎలా వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు వ్యక్తి. అంచేత భారత, శ్రీమద్ రామాయణ, భాగవతాలని బాల్య, యవ్వన, వృద్ధాప్య కాలాల్లో చదవాలి అని ఈ శ్లోకానికి సభ్యమైనటువంటి అర్థం ఉంటుంది. ప్రాచీనులు ఎంత గొప్పవాళ్ళు అంటే పైకి అసభ్యంగా కనిపించే శ్లోకంలో కూడా సభ్యతని నిరూపించేటటువంటి వాళ్ళు. కొత్త కాలపు విధానం సభ్యతల్లో అసభ్యత మాత్రమే గోచరించేటటువంటి విధానం. ప్రాచీనులకి నేటికి ఉండే భేదాన్ని గమనించి భారత, శ్రీమద్ రామాయణ, భాగవతాలని నిరంతరం అలా చదువుకుంటూ జీవితానికి అన్వయం చేసుకోవాలనేది దీనిలోని సారాంశం. స్వస్తి.